మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేరళ ప్రభుత్వం ఈ సంవత్సరం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మకర విలక్క సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఈ ఏడాది నుంచి దర్శనానికి అనుమతి కేవలం వర్చువల్ క్యూ ద్వారా మాత్రమే లభిస్తుంది. భక్తులు ముందుగా ఆన్లైన్లో తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు గరిష్టంగా 80,000 మందికే దర్శనానికి అనుమతిస్తారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో తీసుకున్నారు. భక్తులు తమ ప్రయాణ మార్గాన్ని కూడా వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలో ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ విధానం ద్వారా భక్తుల ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. భక్తులు శబరిమల అయ్యప్ప దర్శనం కోసం అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవాలి. డేట్, రూట్ మ్యాప్తో పాటు వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు గరిష్టంగా 80,000 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత భక్తులకు ప్రత్యేకమైన క్యూ కూపన్ జారీ అవుతుంది. ఇది మొబైల్లో లేదా ప్రింటెడ్ కాపీ ఉండాలి. ఈ టోకెన్ లేకుంటే ఎవరికీ దర్శనానికి అనుమతించరు. ఈ నిర్ణయం వెనుక కేవలం రద్దీ నియంత్రణే కాదు, భద్రత, ఆరోగ్య పరిరక్షణ కారణాలు ఉన్నాయంటున్నారు అధికారులు. గతంలో కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా భక్తుల భారీ రాక కారణంగా గందరగోళం నెలకొంది. అడవుల్లో ట్రెక్కింగ్ మార్గాల్లో రద్దీ నెలకొంది. కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమైన కారణం గత సంవత్సరాలలో యాత్రికుల తాకిడికి విపరీతంగా పెరగడం, వన మార్గాన్ని అధికంగా ఉపయోగించడం, ఆరోగ్య సమస్యలు, ప్రమాదాల అవకాశాలు పెరగడమని చెబుతున్నారు. దర్శనం విషయంలో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యం. ఈ కొత్త విధానం ద్వారా భక్తులు ముందుగానే తమ యాత్ర ప్రణాళికను రూపొందించుకోగలుగుతారు. అలాగే భక్తుల సౌకర్యం, భద్రత దృష్టిలో ఉంచుకొని స్వామి దర్శనాన్ని సజావుగా, నిర్విరామంగా చేయడం ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు. భక్తులకు ఆహారం, వైద్య సదుపాయాలు, విశ్రాంతి కేంద్రాలు వంటి ఏర్పాట్లు మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం యోచిస్తోంది. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లల భద్రతపైన ప్రత్యేక దృష్టి సారించింది.